Hi leaders, good morning. Welcome to Murali Direct Selling YouTube channel. Murali Direct Selling YouTube channel ki స్వాగతం. ఈరోజు వాట్ టు డూ టు మేక్ మనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో చాలా సింపుల్గా ఉంటుంది. ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఎందుకంటే నేను ఏదైతే మీకు అర్థం చేయించాలనుకుంటున్నానో అది అర్థం అవ్వాలంటే ఫుల్ వీడియో చూస్తేనే మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఎవరైనా సరే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి నా వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వాట్ టు డూ టు మేక్ మనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. అసలు డైరెక్ట్ సెల్లింగ్లో చాలామంది స్టార్ట్ అవుతున్నారు, డబ్బులు సంపాదించలేకపోతున్నారు. అసలు దానికి సంబంధించిన రీజన్ ఏంది? ఈ రీజన్ చాలా సింపుల్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ నాకు ఈరోజు తెలిసింది. ఆ రీజన్స్ తెలియడం వల్ల నేను కూడా ఫాలో చేస్తున్నాను, చాలా మంచి రిజల్ట్ పొందుతున్నాను. ఈ రిజల్ట్ కూడా మీకు కావాలంటే కంపల్సరీగా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్ మ్యాటర్. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇంతేనా అనే ఆలోచన అనేది మీకు వస్తుంది. కంపల్సరీ ఆ ఇంతేనా అనేది మీరు స్టార్ట్ చేస్తే మీకు ఆ రిజల్ట్ అనేది 100% మీకు చేతికి వస్తాయి. ఇది ఎలా అనేది మనము వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎక్కడైనా సరే మీరు బాగా గమనించండి, మనం ఏదైనా ఒకటి సాధించాలంటే, మనం ఏదైనా ఒకటి చేయాలంటే కంపల్సరీ మనకు ఏం అవసరం అంటే లెర్నింగ్ అవసరం. ప్రతి ఒక్కరికి కూడా లెర్నింగ్ అవసరం. సపోజ్ మనం ఈరోజు ఏదైనా ఒక పని చేస్తున్నామంటే, డైరెక్ట్ సెల్లింగ్ గురించి పక్కన పెడితే మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం. ప్రజెంట్ మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి, మనం ఇప్పుడు ఏం పని చేస్తున్నాం. సపోజ్ కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది బిజినెస్ ఉంటారు, కొంతమంది చేతి పనుల వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ వర్క్లో ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక పని తీసుకున్నాం అనుకోండి, ఒక చేతి పని అనుకున్నాం, ఒక టైలర్ అనుకున్నాం. టైలరింగ్ అనేది లర్నింగ్ చేయకుండా టైలర్ చేయగలుగుతారా? అంటే కుట్టు నేర్చుకోవాలి, కత్తెర పట్టుకోవడం నేర్చుకోవాలి, కుట్టడం నేర్చుకోవాలి, అప్పుడే మనము టైలర్ అవుతాం. లర్నింగ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఏ పనైనా తీసుకోండి, జాబ్ అనుకోండి, లర్నింగ్. దాదాపు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు చదివి దానికి మళ్ళీ మనము ఎక్స్ట్రా లర్నింగ్ చేసి కోచింగ్కి పోయి మనము తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే డైరెక్ట్ సెల్లింగ్లో ఎలాంటి లర్నింగ్ అవసరం అనే దాని గురించి ఈరోజు టాపిక్. లర్నింగ్ అనేది మీకు అర్థం చేయించడం కోసం లర్నింగ్ ఎందుకు అవసరం అనేది మాట్లాడాను. లర్నింగ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఎలాంటి లర్నింగ్ అవసరం బాగా గుర్తుపెట్టుకోండి. మనం చదివే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చదివే టైప్ ఆఫ్ లర్నింగ్ కాదు. మనకి ఇక్కడ కావాల్సిన లర్నింగ్ ఏంటంటే అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఏంది, డైరెక్ట్ సెల్లింగ్లో మనం ఏం చేస్తున్నాము, డైరెక్ట్ సెల్లింగ్లో మనం ఎలాంటి కంపెనీలో ఉన్నాము, డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనకు ఏం తెలుసు, డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనం ఏం తెలుసుకోవాలి అనేది లర్నింగ్ చేయాలి. అదేవిధంగా మనం ఏదైతే కంపెనీలో ఉన్నామో ఆ కంపెనీలో మనం ఏదైతే ప్రోడక్ట్ని డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ను మనం ఏదైతే షేర్ చేస్తున్నామో వాటి గురించి నాలెడ్జ్ లర్నింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మన కంపెనీ ప్లాన్ గురించి మనం లర్న్ అవ్వాలి. ఇలాగా మనం ఏదైతే లర్నింగ్ని ఎంతైతే పెంచుకుంటామో అప్పుడు మనము అంత ఆదాయం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. చాలామంది మీరు చూస్తుంటారు, కొంతమంది డైరెక్ట్ సెల్లింగ్లో స్టార్ట్ అవుతారు, మంచి గ్రో వస్తుంది, కొద్ది రోజులకే వాళ్ళు డౌన్ అయిపోతుంటారు. ఇలాగ మీరు చాలామందిని చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు లర్నింగ్కి ప్రాధాన్యత ఇవ్వరు. అంటే మనం ఏదైనా సరే లర్నింగ్ చేయకుండా మనం ఏమీ కూడా చేయలేమనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం ఏమీ చేయలేము. మీకు జీవితంలో ప్రతిదీ మీరు ఆలోచించారంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది లర్నింగ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అని మన సక్సెస్. ఎవరైనా సరే సపోజ్ ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా లర్నింగ్ చేయాల్సిందే. వాళ్ళు లర్నింగ్ అంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఈజ్ వాళ్ళకి లర్నింగ్ అనమాట. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్లో మనకు లర్నింగ్ ఏంటంటే మోటివేషన్స్ తెలుసుకోవడం, ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్, ప్లాన్ గురించి నాలెడ్జ్ అవ్వడము, మన కంపెనీ గురించి మనము ఎక్స్పర్ట్గా ఎవరికైనా సరే మనం ఒక ప్రాస్పెక్ట్తో కూర్చున్నామంటే తనకు 100% క్లారిటీ ఇవ్వగలిగే నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు డైరెక్ట్ సెల్లింగ్లో కావాల్సిన లర్నింగ్ అనమాట. చాలామంది నేను చూస్తున్నాను, చాలామంది లర్నింగ్ అవుతున్నారు. ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతారు, ప్రతి ట్రైనింగ్కి అటెండ్ అవుతారు, వాళ్ళు ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటారు, ప్రతిదీ లర్నింగ్ అవుతున్నారు. నేను అనుకున్నాను చాలా ఎక్సలెంట్ లర్నర్స్ వీళ్ళు బాగా డెవలప్ అవుతుంటారు అనుకున్నాను. కానీ వాళ్ళు ఎందుకు డెవలప్ అవ్వలేదు? మరి నేను అనుకున్నాను ఎందుకు డెవలప్ అంటే వాళ్ళు లర్న్ చేసిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే మనము తీసుకున్నామో దాన్ని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇంప్లిమెంటేషన్ చేయకపోతే దానివల్ల వచ్చే ఉపయోగం లేదు. మనం ఏదైనా సరే తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా లర్న్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేస్తేనే
వాళ్ళకి ఆ రిజల్ట్ వస్తుంది. కానీ వాళ్ళు నేను గమనించింది ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి? మనం ఏదైతే లర్న్ అయ్యామో ఆ లర్న్ అయిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ సపోజ్ ఒక ట్రైనింగ్కి వెళ్ళారు, ఆ ట్రైనింగ్లో బాగా మంచి ఇన్ఫర్మేషన్ అనిపించింది, మీ టీంని కూర్చోబెట్టాలి. మీరు ఆ లర్న్ ఏవైతే చేశారో అది మీ టీంకు ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే మీరు ట్రాన్స్ఫార్మ్ చేయకపోతే, మీరు నేర్చుకునేది మీ టీంకి చెప్పకపోతే, మీరు నేర్చుకునేది ఎందుకు మీ టీంకి చెప్పడం వల్ల, మీ టీం వాళ్ళు నేర్చుకునేది వాళ్ళ డౌన్స్కి చెప్పడం వల్ల ఇలా అనేది డెవలప్మెంట్ అవుతుంది. అప్పుడే మనకు డైరెక్ట్ సెల్లింగ్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు, గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ లెర్నింగ్ అయిన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోవడానికి దానికి సంబంధించిన నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది. ఈరోజైతే మీకు నేను ఈ స్టోరీ గుర్తు చేసుకుంటాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 2 minutesలో మీకు ఈ స్టోరీ అనేది కంప్లీట్ చేస్తాను. ఒకసారి ఒక వ్యక్తి ఒక స్టోర్కి వెళ్ళాడు. ఆ స్టోర్లో అంటే అది బొమ్మల అంగడి అనమాట. ఆ స్టోర్కి వెళ్ళాడు. ఆ స్టోర్లో ఒక బొమ్మ ఉంది, చాలా పెద్ద బొమ్మ. ఆ బొమ్మను అడిగాడు, సార్ ఈ బొమ్మ కాస్ట్ ఎంత అన్నాడు. సార్ ఆ బొమ్మ కాస్ట్ వచ్చేసి మనకు 1000 రూపాయలు సార్ అన్నాడు. 1000 రూపాయలా, ఓకే అన్నాడు. సరే అది 1000 రూపాయలు కదా, మనకి ఎక్కువ అవుతుందని చెప్పేసి సేమ్ బొమ్మ పక్కన ఇంకోటి ఉంది, సైజ్ చిన్నది, దాని ప్రైస్ అడిగాడు. దాని ప్రైస్ అడిగితే తను ఏం చెప్పాడంటే, సార్ 50,000 సార్ అన్నాడు. అదేంటది, పెద్ద బొమ్మ 1000 రూపాయలు చెప్పావు, ఇది దానికంటే చిన్నది కదా, 500 ఉండాలి కదా, నువ్వు 50,000 ఎందుకు చెప్తున్నావు అన్నాడు. సార్ నాకు తెలియదు సార్, అది మా ఓనర్ని అడగాలన్నాడు. సరే ఇదంటే పెద్దదైంది, దానికంటే ఇంకొక చిన్న బొమ్మ ఉంది అక్కడ దాని పక్కనే, అంటే 3 సైజులు ఉన్నాయన్నమాట. ఇక చిన్న బొమ్మకి వెళ్దాంలే, మనకు ఇంకా తక్కువకి వస్తుందని చెప్పేసి చిన్న బొమ్మని అడిగాడు. సార్ అది 1 crore రూపీస్ సార్ అన్నారు. అదేంటది, మీరేదో ప్రైస్ ట్యాగ్లో మిస్ అయినట్టున్నారు, మీ మేనేజర్ని పిలిపించండి, ఇది మీరేదో మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద బొమ్మ 1000 రూపాయలు, దానికంటే చిన్న బొమ్మ 50,000, దానికంటే ఇంకా చిన్న బొమ్మ 1 కోటి రూపాయలు. ఇది ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? ఎవరైనా సరే, మీరు కూడా ఇప్పుడు వింటున్న వాళ్ళకి నేను చెప్తున్న స్టోరీ మీకు కూడా ఆశ్చర్యం వేయచ్చు, మీకు కూడా కంపల్సరీగా ఆశ్చర్యం వేయచ్చు. అప్పుడు మేనేజర్ని పిలిపించాడు. మేనేజర్ వచ్చాడు, ప్రైస్ ట్యాగ్స్ ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకున్నారు. వాళ్ళు సిస్టంలో కొట్టి ఏమైనా మిస్ ఏమైనా చూసుకున్నారు, కానీ కరెక్టే అయినా సార్ నాకైతే తెలియదు, మా ఓనర్ని అడగాలి అన్నారు. సరే ఓనర్ని కూడా పిలిపించాడు. ఇతనికి ఎగ్జైట్ అయింది, అంటే దీని గురించి తెలుసుకోవాలని ఎగ్జైట్ అయింది. ఓనర్ వచ్చారు. ఓనర్ని అడిగితే, సార్ మీ ప్రైస్ ట్యాగ్ మారినట్టున్నాయి, మీరు జనాలను ఇబ్బంది పెడతారు, ఒకసారి మీరు వెరిఫై చేసుకుని అన్నారు. ఓనర్ వచ్చాడు, అసలు చెక్ చేయలేదు. నో సార్, ఏమీ ప్రైస్ ట్యాగ్ మారలేదు, వాస్తవమే, వీటి యొక్క వాల్యూ ఇంతేను అన్నాడు. ఎలా, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు ఆయన చెప్పారు, ఈ పెద్ద బొమ్మ ఉందండి, దీంట్లో నోట్లో దారం ఇస్తే అది ఎంత దారం ఇచ్చినా సరే నోట్లోనే ఉండిపోతుంది, ఎంత దారం ఇచ్చినా నోట్లోనే ఉండిపోతుంది. రెండో బొమ్మ ఉంది కదా, రెండో బొమ్మ నోట్లో దారం ఇస్తే నోట్లోనే వస్తుంది, చెవిలో వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బొమ్మకు నోట్లో దారం ఇస్తే నోట్లో ఉండిపోతుంది, రెండో దానికి ఇస్తే నోట్లో ఇస్తే చెవిలోంచి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మూడో బొమ్మకు నోట్లో దారం ఇస్తే, బాగా గుర్తుపెట్టుకోండి, నోట్లో దారం ఇస్తే నోట్లోంచే బయటకు వస్తుంది. మీకు ఈ స్టోరీలో మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఫస్ట్ బొమ్మ ట్రైనింగ్కి వెళ్తారు, వింటారు, కడుపులోనే పెట్టుకుంటారు. రెండో బొమ్మ వింటారు, చెవిలోంచి వదిలేస్తారు. మూడో బొమ్మ వినింది మళ్ళీ 10 మందికి చెప్తారు. ఇక్కడ మీరు ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నారో దాని వాల్యూ పెరగాలంటే, మీరు 1,00,000 రూపాయలు పెట్టి ట్రైనింగ్కి వెళ్ళచ్చు, 10,000 పెట్టి ట్రైనింగ్కి వెళ్ళచ్చు. ఆ నాలెడ్జ్ని మనం తీసుకెళ్ళి మన ట్రైనింగ్కి, ఇప్పుడు మన టీం వాళ్ళు ఆ ట్రైనింగ్కి అటెండ్ అవ్వలేరు, మనం అటెండ్ అయ్యాము, మనం నాలెడ్జ్ తీసుకుంటాము. మనం ఒక్కరం నాలెడ్జ్ తీసుకుంటే లాభం లేదు, మన టీంకి ఆ నాలెడ్జ్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అప్పుడే మనకు ఆ వాల్యూ పెరుగుతుంది, మన వాల్యూ పెరుగుతుంది. మనము డైరెక్ట్ సెల్లింగ్లో కావచ్చు, లైఫ్లో కావచ్చు, డెవలప్మెంట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిఫికేషన్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్లో మనం చేసే బిజినెస్ మల్టిఫికేషన్ అవ్వాలంటే ఈ ట్రైనింగ్ కూడా మల్టిఫికేషన్ అవ్వాలి. అదే లెర్నింగ్. ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, అప్పుడే అది మనకు వర్క్ అవుతుంది. ఈ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు మనం నేర్చుకున్నాము, ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే అర్థమైంది కాబట్టి, మనకు లెర్నింగ్ యొక్క వాల్యూ అర్థమైంది, ఇంప్లిమెంటేషన్ వాల్యూ అర్థమైంది, రెండు నేర్చుకున్నాము. కానీ మనకు కావాల్సింది ఇంకొకటి వండర్ఫుల్ అయినటువంటిది హార్డ్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ వర్క్లో అయినా సరే హార్డ్ వర్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ అంటే ఇలాగా మొయ్యమని చెప్పాను నేనైతే. 100% హార్డ్ వర్క్ అనేది చాలా తెలివిగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మన యొక్క బిజినెస్ గ్రోత్ని ఇలా హార్డ్ వర్క్ చేయాలి. అంటే అది గ్రోత్ పడిపోకుండా దాన్ని పట్టుకొని దానికోసం మనము అహర్నిశలు కృషి చేసి శ్రమించాలి. దీన్ని హార్డ్ వర్క్ అంటాము. హార్డ్ వర్క్ అంటే మూటలు మోయడము, బరువులు మోయడము, కష్టం చేయడం కాదు.
తెలివిగా మన గ్రోత్ డౌన్ కాకుండా మన గ్రోత్ని డెవలప్మెంట్ చేసే విధంగా మనం హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు లర్న్ అయ్యారు, ఇంప్లిమెంట్ చేశారు, కానీ రిజల్ట్ రాదు, ఎక్కడో మిస్టేక్ చేసింటాం, మళ్ళీ రిపీట్. దీనికి ఓపిక, హార్డ్ వర్క్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కరెక్ట్గా లర్న్ చేసి, కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసి, కరెక్ట్గా రిజల్ట్ వచ్చేంత వరకు హార్డ్ వర్క్ చేస్తే 100% లైఫ్ అనేది మనం అనుకున్న విధంగా మన సక్సెస్ అనేది 100% ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.